హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్టీ తెలుగు వ్లాగ్స్ అండ్ కుకింగ్ వీడియోస్. ఈరోజు మనము కట్టు పొంగలి ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము. ముందుగా కుక్కర్ తీసేసుకొని 1 కప్పు పెసరపప్పు వేసేసుకోవాలి. అలాగే 1 కప్పు బియ్యం వేసేసుకొని ఇప్పుడు ఇందులోకి వాటర్ వేసేసుకొని 2 నుంచి 3 సార్లు నీట్గా వాష్ చేసేసుకున్న తర్వాత ఏ కప్పుతోనైతే మనం బియ్యం తీసేసుకున్నామో అదే కప్పుతోటి 4 కప్పుల వాటర్ వేసేసుకొని ఈ బియ్యాన్ని 15 నిమిషాల పాటు పక్కన పెట్టేసుకోవాలి. 15 నిమిషాల తర్వాత కుక్కర్ పైన మూత పెట్టేసి విజిల్ పెట్టేసుకొని 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించేసుకోవాలి. 3 విజిల్స్ వచ్చేసిన తర్వాత చూడండి, మనకి అన్నం ఈ విధంగా మెత్తగా ఉడికిపోవాలి. ఇట్లా ఉడికించేసుకున్న దాంట్లోకి మనము 1 కప్పు వాటర్ వేసేసుకొని స్పూన్ తోటి అన్నాన్ని మెత్తగా స్మాష్ చేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఇంకొక కప్పు వాటర్ వేసేసుకోవాలి. మనకు పొంగల్ ఎప్పుడైనా సరే కన్సిస్టెన్సీ కొంచెం లూజ్గా ఉంటుందండి, అందుకని చెప్పేసి మళ్ళీ 2 కప్పుల వాటర్ వేసుకున్న తర్వాత ఒకసారి అంతా మిక్స్ చేసేసుకొని మనం కన్సిస్టెన్సీ అడ్జస్ట్ చేసుకోవాలి. చూడండి, ఫైనల్గా మనకి ఈ విధంగా లూజ్గా ఉండాలి. ఇట్లా వచ్చేసిన తర్వాత ఇప్పుడు ఇందులోకి టేస్ట్కి సరిపడినంత సాల్ట్ వేసేసుకోవాలి. వేసుకొని సాల్ట్ కలిసేటట్టుగా ఒకసారి అంతా మిక్స్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఈ పొంగల్లోకి పోపు వేసేసుకోవడానికి స్టవ్ పైన కడాయి పెట్టేసుకొని 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోవాలి. మనము ఎప్పుడైనా సరే పొంగల్ ప్రిపేర్ చేసుకునేటప్పుడు నెయ్యితో పోపు వేస్తే టేస్ట్ చాలా బాగుంటుందండి. మీకు కనుక నెయ్యి ఇష్టం లేకపోతే 1 టేబుల్ స్పూన్ నెయ్యి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి కూడా పోపు చేసుకోవచ్చు. ఇప్పుడు నెయ్యి మొత్తం వేడైపోయిన తర్వాత ఇందులోకి ముందుగా 1 టేబుల్ స్పూను జీలకర్ర వేసేసుకోవాలి. 1 టేబుల్ స్పూను మిరియాలు వేసేసుకొని మనం వేసిన మిరియాలు జీలకర్ర నెయ్యిలో మంచిగా వేగేంత వరకు వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయ ముక్కలు అలాగే కొంచెము కరివేపాకులు వేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనము 1 టేబుల్ స్పూను కాజు వేసుకోవాలి. మనకి పొంగల్లోకి కాజు వేసుకుంటేనే టేస్ట్ చాలా బాగుంటుందండి, స్కిప్ చేయకుండా వేసుకోండి. కాజు వేసుకున్న తర్వాత కలుపుకుంటూ కాజు ఉన్న పచ్చిమిర్చి ఆయిల్లో మంచిగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూను తురుముకున్న అల్లం వేసేసుకోవాలి. అలాగే ఇప్పుడు ఇందులోకి 1/2 టేబుల్ స్పూను ఇంగువ 1/2 టేబుల్ స్పూను పసుపు వేసేసుకొని ఒకసారి అంతా మిక్స్ చేసేసుకుంటూ మనం వేసిన అల్లము పచ్చి స్మెల్ పోయేంత వరకు పోపులో వేయించేసుకోవాలి. మనకి పొంగల్లోకి పోపు మంచిగా వేయించేసుకుంటేనే టేస్ట్ చాలా బాగుంటుందండి. ఈ విధంగా పోపు మొత్తం మంచిగా వేగిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ఉడికించి పెట్టేసుకున్న అన్నాన్ని వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఒకసారి అంతా మిక్స్ చేసేసుకోవాలండి. చూడండి, మనకి పొంగల్ కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా రావాలి. ఇట్లా వచ్చేసిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనము ఫైనల్గా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసేసుకొని ఒకసారి అంతా మిక్స్ చేసేసుకోవాలి. మనకి పొంగలి వేడిగా ఉన్నప్పుడు లూజ్గా ఉన్న కొంచెం చల్లారిపోయిన తర్వాత కొంచెం టైట్గా వచ్చేస్తుందండి. ఇట్లా మిక్స్ చేసేసుకున్న తర్వాత ఫైనల్లీ మనం ఇందులోకి 1 టేబుల్ స్పూను నిమ్మరసం వేసేసుకోవాలి. నిమ్మరసం వేసుకోవడం వల్ల మనకి పొంగల్ టేస్ట్ ఇంకా చాలా బాగుంటుందండి. అంతేనండి, ఫైనల్లీ ఇక్కడ మనకి పొంగల్ అయితే రెడీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసేసుకొని ప్లేట్లోకి వేసేసుకుందాము. ఇలా ప్రిపేర్ చేసుకున్న పొంగల్లోకి పైన మనము 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసేసుకొని వేడివేడిగా తింటూ ఉంటే టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇలా ప్రిపేర్ చేసిన పొంగల్ని మనం దేవుడికి నైవేద్యంగా పెట్టేస్తే చాలా బాగుంటుంది టేస్టీగా. చూసారు కదండి ఎంత ఈజీగా ప్రిపేర్ చేసుకున్నామో. మరి పొంగల్ ప్రిపేర్ చేయడానికి కావాల్సిన మెజర్మెంట్స్ డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఒకసారి చెక్ చేసుకొని మీరు కూడా ప్రిపేర్ చేసి టేస్ట్ ఎలా వచ్చింది నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. మీకు ఈ వీడియో నచ్చితే వీడియోకి లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి వీడియోని షేర్ చేయండి. ఓకే, బాయ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.